ఇరాన్ మీద అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణం ఆపాలని, మన దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని, అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పెంచిన ధరని రద్దు చేయాలని, మన రొయ్యలు, మన అరటిపళ్ళు, మన ఫెర్టిలైజర్స్, అలాగే మన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఎగుమతులు దిగుమతుల ద్వారా వాళ్ళ ప్రయోజనాలని కాపాడాలని మోడీ నోరిప్పాలని, అమెరికా ఎలా చెప్తే అలా డాన్స్ చేయకుండా దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడేందుకు మోడీ నోరిప్పాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐటిసి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ వైజాగ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నాం. మేము మోడీని డిమాండ్ చేసేది ఒకటే, అయ్యా నోరిప్పండి, దేశ ప్రజల ప్రయోజనాల్ని కాపాడండి. మనకి చిరకాల మిత్రుడు ఇరాన్, ఆ దేశ అధ్యక్షుడిని వాళ్ళ ఇంట్లోనే ఖమేనీని చంపారు. ఆ చంపిన దానికి సంతాపం ప్రకటించండి. అలాగే ఇజ్రాయిల్ మనకి శత్రువు, 1,00,000 మంది చిన్నపిల్లల్ని మహిళల్ని చంపేసింది. దాన్ని వెళ్ళి ఆ దేశం వెళ్ళి మా ఫాదర్ ల్యాండ్ అని ప్రకటించారు. భారతదేశంలో ఎప్పుడు ఎవరు ఫాదర్ ల్యాండ్ అనలేదు, భారతదేశం మా మాతృభూమి అని చెప్పారు. ఇజ్రాయెల్ వెళ్ళి మా ఫాదర్ ల్యాండ్ అని ప్రకటించి మొత్తం దేశ పరువుని ప్రపంచ దేశాల ముందు తీసేశారు మీరు. కాబట్టి మీకు దేశాన్ని నడపడం చేత కాదు, దేశ ప్రయోజనాల్ని కాపాడడం అంతకన్నా చేత కాదు. మీరు అదానీలు అంబానీల కోసం పనిచేస్తారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మీ కేంద్ర మంత్రి ఎక్కడ దొరికిపోతాడని భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి దుర్మార్గమైన మీరు మాకు ప్రధానిగా అక్కర్లేదు, తక్షణం రాజీనామా చేయండి. దేశ ప్రజల్ని ప్రయోజనాల్ని కాపాడేందుకు మొత్తం యావత్ కార్మిక వర్గం ప్రజానీకం రోడ్ల మీదకి రావాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఈ రోజు ప్రపంచం అంతా కూడా యుద్ధ భయంతో అల్లకల్లోలంగా తయారైన పరిస్థితి ఉంది. ప్రపంచం ఆర్థిక మాంద్యం ఏర్పడే, ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మొత్తం ఎక్కడికెక్కడ వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొత్తం హామోజ్ నది వద్ద వందల వేల షిప్పులు ఈ రోజున ఎక్కడికక్కడ ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం ముఖ్యంగా భారతదేశం మీద, చమురు నిల్వల మీద పడుతూ ఉంటుంది. యుద్ధం ప్రారంభం కాగానే దాదాపు గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు మన దేశంలో పెంచడం జరిగింది. అలాగే కమర్షియల్ రేట్లు కూడా పెంచారు. దీని ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో వర్తక వాణిజ్య సంస్థలు బంద్ ప్రకటించాయి. ముఖ్యంగా హోటల్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా కుదేలైపోయి బంద్ ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు నిల్వలు కాపాడుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలకి, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు. పక్కనున్న పాకిస్తాన్లో మనం చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 350 రూపాయలకి ఎగబాకింది. ఈ రకంగా భారతదేశం మీద కూడా ఈ చమురు యొక్క సంక్షోభం యొక్క ధరలు పెరిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంది. మన ఎగుమతులన్నీ, మన ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇవన్నీ కూడా ఎగుమతులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వ్యాపార లావాదేవీలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగడం తప్ప మరో మార్గం లేదు. యుద్ధాన్ని ఆపమని చెప్పాల్సిన మోడీ గారు అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో, ట్రంప్ కోపం వస్తుందేమో అని చెప్పి అమెరికాను పల్లెత్త మాట అనకుండా ఈ రోజున అమెరికా కనుసన్నల్లోనే మన భారతదేశంలో కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంటుంది. కాబట్టి ఇటువంటి ప్రధాని ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి అర్హుడు కాదు. దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి ఇటువంటి ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. భారతదేశంలో శాంతి నెలకొల్పాలి, యుద్ధ వాతావరణం ఉండకూడదు, ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత ఉండాలి. ఆ రకంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పే విధంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి రావాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అమెరికా యుద్ధోన్మాద చర్యలు ఖండించాలి, అమెరికా యుద్ధాన్ని ఆపాలి. ఆ రకంగా ఆపకపోతే భవిష్యత్తులో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అర్హత కూడా ఉండదు పరిపాలించడానికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడులు అనేది నేటికి 10 రోజులు అవుతుంది. దీనివల్ల ప్రపంచ మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈరోజు యుద్ధం రావడం వల్ల మనం చూసాం, నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే గ్యాస్ మీద 60 రూపాయలు మన వాణిజ్య సంస్థ గ్యాస్ ఏదైతే ఉందో 115 రూపాయలు పెంచారు. ఈరోజు ఏదైతే అమెరికా అధ్యక్షుడు అంటే మాది ప్రజాస్వామ్యం దేశం అని అంటున్నారు, రెండో పక్క ఇతర ప్రజాస్వామ్య దేశాలన్నింటినీ కూడా ఆయన కబంధస్తాల్లో పెట్టుకోవడానికి, ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున ఇలా దురక్రమంగా ఇలా దాడులు చేసి మానవాళి హననాన్ని చేసే విధంగా ముందుకు పోవడం అనేది చాలా దుర్మార్గం చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా యుద్ధం ఆపాలి. ఎందుకంటే ఇరాన్ మీద గత 3 నెలల కిందట చూసాం యుద్ధం. అమెరికా అనేది ఇజ్రాయెల్ని ప్రేరేపించింది. యుద్ధం చేసిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపానని ఒక ఆలోచనతోటి ఆ రోజేదో యుద్ధం ఆపారు. తర్వాత వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, వెనిజులా అధ్యక్షుడు కూడా ఏదో డ్రగ్స్ అనేది అమ్ముతున్నారని ఒక నెపంతో తన భార్యని ఆయన్ని కూడా అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి అమెరికా బోన్లో నిలబెట్టారు. ఇదే కాదు, ఇప్పుడు అంతకుముందు ఇరాక్ ఏదైతే ఉందో, ఇరాక్ సంబంధించి సద్దార్ హుసేన్
ఆ రోజు ఆయన ఆ పరిపాలన ఉండేటప్పుడు అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ఆయన్ని పరిపాలన నుంచి దించేసాన్ని ఉరి తీయడం కూడా అమెరికా పాత్ర కూడా ఉంది. అక్కడ నిక్షేపాలను అనేది స్వాధీనం చేసుకున్నారు. ఇలాగ అన్ని దేశాలని కూడా స్వాధీనం చేసుకొని నేనే ప్రపంచ దేశ పోలీస్ అనే పద్ధతిలోనే ముందుకు పోతున్నారు. మన మోడీ గారు చూస్తే కనీసం అమెరికా సంబంధించి ట్రంప్ ఎవరు ఉన్నారో, ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న ఇరాన్ తాలూకు ప్రజలు చనిపోతున్నారు, కనీసం దీని మీద మాట్లాడాలి, నోరిప్పాలని ఒక ఆలోచన ఇది లేకుండా మోడీ అనేది వ్యవహరిస్తున్నాడు. మొన్న వారం క్రితం సంతాప తీర్మానం అనేది ఏదైతే ఉందో అక్కడ మంత్రివర్గాన్ని పంపించే సంతాప తీర్మానం, ప్రజలు చనిపోతున్నారు, మానవాళి మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నారు. ఇతర గల్ఫ్ కంట్రీల కోటి పైచిలుక ఈరోజు భారత పౌరులు అనేది ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం బిక్కిమిక్కుమంటూ ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుంది అనేది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రేట్లు అప్పుడే పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ అనేది విపరీతంగా పెరిగిపోయి, పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు పెరిగే, మన దేశంలో కూడా ఇప్పుడు గ్యాస్ ఏదైతే పెరిగిందో రేపు ఆయిల్ కూడా పెరుగుతుంది. రెండో పక్క నిక్షేపాలు ఉన్నాయి, మనకు పర్వాలేదు 2 నెలల దాకా అని చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు, 10 రోజుల కంటే ఎక్కువ రాదని. మరి ఆ గ్యాస్ నిక్షేపాలు ఇవన్నీ ఉండేటప్పుడు మీరు ఎందుకు గ్యాస్ ధరలు పెంచారు? ప్రజలపై ఆర్థిక భారాలు పడి ప్రజలు ఇంకా చిన్న భిన్నం అయిపోతారు. ఎగుమతులు దిగుమతులు వస్తున్న వస్తువులు ఏదైతే సరఫరా జరుగుతుందో వీటి మీద కూడా ఆర్థిక భారాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి మీరు మోడీ గారు వెంటనే ట్రంప్తో మాట్లాడి ఈ యుద్ధం ఆపాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మీద జరుగుతున్న దాడిని ఖండిస్తుంటే మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం మౌనం పాటించింది. అసలు యుద్ధానికి వ్యతిరేకమా లేకపోతే దానికి అనుకూలమా అన్న విషయాన్నైనా కనీసం మోడీ చెప్పకుండా యుద్ధం జరుగుతుంది. యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రం దేశంలో ఆ కూటమి ప్రభుత్వం ధరలు పెంచడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే 60 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. అలాగే రాబోయే కాలంలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ వాతావరణం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయే పరిస్థితి ఉంది. రకరకాల రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఒక దేశంతో ఈ మొదలైన యుద్ధం మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి భారతదేశం ఒక ఆలైన విధానానికి కట్టుబడి ఉంటుంది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఆలైన విధానానికి మన భారతదేశానికి మంచి పేరు వచ్చింది. అటువంటిది ఆలైన విధాన విషయంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మన దేశానికి మన ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. మోడీ ప్రభుత్వం వెంటనే యుద్ధాన్ని ఆపాలనేసి, అలాగే ప్రపంచ దేశాలు కూడా యుద్ధం ఆపాలనేసి, అలాగే ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో అది ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. అది కూడా అమెరికా చెప్పు చేతల్లో కీలుబొమ్మగా మారిపోయిందనేసి సందర్భంగా అనుకోవాలి. ఎందుకంటే కనీసం వాళ్ళు జోక్యం చేసుకొని యుద్ధం ఆపే సత్తా లేనప్పుడు ఐక్యరాజ్య సమితి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకనే యుద్ధం ఆపడానికి, మానవత్వాన్ని కాపాడడానికి అక్కడ ఇరాన్లో జరుగుతున్న ప్రజల మీద దాడులు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి మారణహోమాన్ని ఆపడానికి మన మోడీ ప్రభుత్వం పాటు మిగతా దేశాలు కూడా వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి, వ్యతిరేకించాలి, అమెరికా మీద ఒత్తిడి తేవాలనేసి ఈ సందర్భంగా ప్రజలు కోరుకుంటున్నారు.